సాకేత్ సాకేత్ అక్క పద వెళ్ళి అమ్మమ్మకు చెప్దాం. స్వర్ణ రాత్రే వాడిని అతి కష్టమే తీసుకొచ్చాం. ఇప్పుడు వాడి మీద కంప్లైంట్ ఇస్తే మన మీద రివర్స్ అవుతుంది. మనం దాస్తే బావ మళ్ళీ మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్తూ వాళ్ళకి దగ్గర అవుతాడేమో అని నాకు భయం పెద్ద బావా. రాత్రి ఆ హారతే కదా అతను అవమానించి పంపించింది. మళ్ళీ వెంటనే అక్కడికి వెళ్ళలేడు కూడా. 1-2 రోజులు ఆగి అప్పుడు అమ్మమ్మ గారికి చెప్దాం. ఫాలో అవడం బెటర్ అంటావా? వెళ్ళడని నాకు అనిపిస్తుంది. ఫాలో అవుతున్నామని తెలిస్తే ఇరిటేట్ అవుతాడు. అది అతనికి అడ్వాంటేజ్ అవుతుంది. మనం డిఫెన్స్ లో పడతాం. వద్దు, కాస్త టైం తీసుకొని గమనించి ఏం చేయాలో అది చేద్దాం. అమ్మా హారతి. ఏంటి భాగి? హారతి, వాళ్ళు వచ్చే టైం అయింది. వెళ్ళి రెడీ అవ్వు. అవసరం అంటావా భాగి? అనవసరం అనుకుంటే నేనెందుకు ఈ ప్రయత్నం చేస్తాను? నాకిష్టం లేదు భాగి. నా కోసం కాదనకమ్మా. ఇలా ఉంటే ఏ? పద్ధతి ప్రకారమే జరగాలి. నా మాట విను. వెళ్ళి రెడీ అవ్వు. వెళ్ళు తల్లి, నా మాట విను. సరేలే. నమస్కారం. నమస్తే. నమస్కారం అండి. కూర్చోండి. నమస్కారం అండి. కూర్చోండి. నమస్కారం అండి. కూర్చోండి. మా ఆవిడ పద్మావతి, నమస్తే. మా అమ్మాయి సత్యవతి, మా అల్లుడు భూపతి, మా అబ్బాయి చక్రవర్తి. నమస్తే. పేరుకు తగ్గట్టు చక్రవర్తిలాగే ఉన్నాడు. ఒక నిమిషం. కాఫీలు టీలు రావులమ్మా. అలాంటివి ఇప్పుడేం వద్దండి. గతికితే అతకదంటారు. అమ్మాయి తయారవుతుంది. స్పెషల్గా తయారవటం ఎందుకండి, సింపుల్గా ఉంటే చాలు. సింపుల్గానే. మేకప్లు, పూల జడలు, 7 వారాల నగలు ఏమీ వేసి చూపించండి. హారతి, 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 హారతి. సాకేత్, హారతిని ఇప్పుడు కలవడం కుదరదు. తర్వాత వెళ్ళు. లేదు, అర్జెంటుగా తనని కలవాలి. కుదరదు అంటున్నానుగా. వెళ్ళు. కలిసే వెళ్ళాలి. ఎక్కడుంది? చెప్పేది నీకే. మా బంధువులు వచ్చారు. నువ్వు వెళ్ళిపో. హారతి, హారతి, సాకేత్. హారతి, హారతి. ఎవరండి అబ్బాయి? మా పరిచయస్తుల అబ్బాయి. కుదరదన్నా అలా వెళ్తాడేంటి? ఫ్యామిలీ ఫ్రెండ్స్ లేండి. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు. చనువు స్వతంత్రాలు ఎక్కువ. ఎంత చనువైతే మాత్రం అంత లెక్కలేనితనమేంటండి? కుదరదన్నా వినిపించుకోకుండా వెళ్ళాడు. హారతి, హారతి. ఇప్పుడెందుకొచ్చా? నీతో మాట్లాడాలి. ఇప్పుడు నాతో మాట్లాడడం కుదరదు. ఇప్పుడే అర్జెంటుగా మాట్లాడాలి. తలుపు తీ. ఇప్పుడు తలుపు తీయడం కుదరదు సాకేత్. ఎందుకు కుదరదు? కావాలని అనటం కాకపోతే తీ. చీర కట్టుకుంటున్నాను. అయినా ఇది మనం కలిసి మాట్లాడే టైం కాదు. తీస్తావా తీయవా? ఏయ్, చెప్పేది వినపడ్డం లేదా? వినిపించుకోవా? వెళ్ళు. నేను నీతో మాట్లాడాలి. నేను మాట్లాడను. నాకు మాట్లాడడం ఇష్టం లేదు. సాకేత్,
ఒకసారి నా మాట విని బయటికి రా. సాకేత్ ఏమిటి న్యూసెన్స్ వెళ్ళిపో ఇక్కడి నుంచి. న్యూసెన్స్ కాదు, మ్యాటర్ చాలా ఇంపార్టెంట్. చెప్పేది నీకు కామన్ సెన్స్ లేదా? హాల్లో ఉన్న వాళ్ళు వచ్చింది కనపడడం లేదా? పొమ్మని చెప్తుంటే వినవెందుకు? పద పద. సాకేత్ 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 రూడ్ గా బిహేవ్ చేస్తావే. మ్యాడ్ అయిపోతున్నా. ప్లీజ్ లిజన్ టు మీ హారతి. దయచేసి నన్ను క్షమించు. నువ్వు మాట్లాడకపోతే నిజంగానే పిచ్చోడిని అయిపోతాను. నీ ఫ్రెండ్షిప్ నాకు కావాలి. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. ప్లీజ్ ప్లీజ్ హారతి. నేనేం వినదలుచుకోలేదు. ప్లీజ్ లీవ్ మీ అలోన్. ప్లీజ్ ప్లీజ్ హారతి. హారతి హారతి ప్లీజ్ హారతి, ఒక్కసారి నా కోసం ప్లీజ్. బిహేవ్ యువర్ సెల్ఫ్. గెట్ అవుట్. వెళ్ళు ప్లీజ్. నా బతుకు నన్ను బతుకునివ్వు. నేను బతకలేను. అయితే నా చావు నన్ను చావునివ్వు. నన్ను చంపకు. పో. రేయ్ లేవండ్రా, వాళ్ళ భాగవతం మనం సినిమా చూసినట్టు చూడాలా? పదండి. హారతి అయ్యో మీరు అపార్థం చేసుకోకండి. వాళ్ళు చిన్ననాటి స్నేహితులు అన్నానుగా. చిన్ననాటి స్నేహితులో చిలిపి స్నేహితులో మాకు అనవసరం. వాళ్ళ మాటల్లో చేష్టలు అంత క్లియర్గా ఉంటే మమ్మల్ని మాయ చేయాలని చూస్తారేంటి? చూడండి, మేము ఎలా కనిపిస్తున్నాం? అంత మాత్రం అర్థం చేసుకోలేని పిచ్చివాళ్ళం అనుకుంటున్నారా? వాళ్ళ ప్రవర్తన చెప్తుంది వాళ్ళ మధ్య ఎలాంటి సంబంధం ఉందో. నేను పెళ్లి చేసుకోవాలనుకున్నది కన్నెపిల్లని. షట్ అప్. ఏంట్రా వాగుతున్నావు? యూ షట్ అప్. నీ బిహేవియరే నీ క్యారెక్టర్ ఏంటో చెప్తుంది. నన్ను షటప్ అనే అర్హత నీకు లేదు. చూడండి అమ్మా, సంస్కారం సంప్రదాయం ఉన్న పిల్లని మావాడికి చేసుకుందాం అనుకున్నాం, కానీ ఇలాంటి బాయ్ ఫ్రెండ్ కల్చర్ ఉన్న అమ్మాయిని కాదు. మావయ్య ఇలాంటి వాళ్ళతో మనకు మాటలేంటి? పదండి వెళ్దాం. అపార్థం చేసుకుని నిందవేయకండి. మీరు ఇంకేం మాట్లాడకండి భాగీరథి గారు. ఈ ప్రజాపతి నిప్పును నెత్తిన పెట్టుకుంటాడు కానీ నీచాన్ని సహించడు, కన్నెత్తి కూడా చూడడు. రాయ్ పదండ్రా. ప్రజాపతి గారు ఏమండి? ఏమండి ప్రజాపతి గారు? ఏమండి ప్రజాపతి గారు? ఏమండి? ఏంటండి? ఎవరు వాళ్ళు? ఎందుకు అలా మాట్లాడుతున్నారు? నీ వల్లే, అంతా నీ వల్లే. నా మాట వినకుండా నువ్వు చేసిన పనికి వాళ్ళు అలా మాట్లాడకపోతే ఇంకెలా మాట్లాడతారు? అమాయకంగా ఎవరు అని అడుగుతావే? నువ్వు తేల్చుకోలేవు, తెగించి రాలేవు. నిన్నిష్టపడుతూ ఇది ఇంకెన్ని అవమానాలు పడాలి? ఎన్నేళ్లు పెళ్లి పెటాకు లేకుండా ఉండాలి? నీ పిరికితనం అర్థమైంది. అర్థం లేని బతుకు అది బతకూడదని, దానికి పెళ్లి చేయాలని గొప్ప సంబంధం తీసుకొస్తే సమయానికి వచ్చి అంత సర్వనాశనం చేశావు. పెళ్ళా? ఏమిటి పెళ్ళే అంటూ అంత ఆశ్చర్యపోతున్నావు? చేసుకోవద్దా? నీకోసం పడిగాపులు పడుతూ జీవితాంతో ఏడుస్తూ బతకాలా? పో పో ముందు అవతలకి. ధైర్యం లేని నీలాంటి వాణ్ణి నమ్మి మోసపోవడం కన్నా పెళ్లి చేసుకుని వెళ్ళిపోవడం బెటర్ అనుకున్నాను. ఎందుకు ఎందుకు నీ చేతగాని తనానికి నా జీవితాన్ని బలి చేసుకోవాలా? వెళ్ళు, వెళ్ళి మీ గ్రానీ గీసిన గీతలో నీ భార్య అందించే అక్రమ సంతానంతో హాయిగా బతుకు. పో, వెళ్ళు, వెళ్ళు అవతలకి. నీకే చెప్పేది, పో అవతలకి. ఎదురుగా నిల్చుంటే మేమేం చేస్తామో మాకే తెలీదు. పనిగట్టుకొచ్చి దాన్ని బతుకు మీద దెబ్బ కొట్టావు. నీకు గ్రాని అంటే ఇష్టం, ఆవిడంటే భయం. నువ్వు నీ బాధలు భయాలతో కాపురం చేసుకో. వెళ్ళు. చూడు సాకేత్, మళ్ళీ మళ్ళీ ఫ్రెండ్ అని లేదా షేర్ చేసుకోవాలని రాకు. Get out. అది కాదు ప్లీజ్. పద. హారతి
హారతి నేను చెప్పేది విను హారతి ప్లీజ్ హారతి హారతి అది కాదు హారతి హారతి ప్లీజ్ హారతి భాగి సక్సెస్, సూపర్ సక్సెస్. ఫీల్తో వెళ్ళాడు. డెఫినెట్ గా ఫాల్ ఇన్ లవ్ అంటూ నన్ను ఫాలో అవుతాడు. చేస్తే ఇప్పుడు ధైర్యం చేస్తాడు. నాకు నువ్వే కావాలంటూ పరిగెత్తుకొస్తాడు. డెఫినెట్ గా అదే జరుగుతుంది. ఆ, నువ్వు అర్జెంటుగా ఇప్పుడు వచ్చి వెళ్ళిన డ్రామా కంపెనీ వాళ్లకు ఫోన్ చేసి వచ్చి క్యాష్ పట్టుకెళ్ళమను. మాట్లాడుకున్న దానికన్నా ఓ 2000 ఎక్కువే ఇవ్వు. చాలా చాలా హ్యాపీగా. నాకు తెలుసులేవే, ఆ విషయం నేను చూసుకుంటానులే. నువ్వు మాత్రం సాకేత్ ఫీల్ని ఎలా మార్చుకుంటానో చూడు. ఆ మానవుణ్ణి నా కోసం తప్పించిపోయే జీవుణ్ణి చేస్తాను. అఫ్కోర్స్ నా ఓటు మీకే అనుకోండి, కానీ మెజారిటీ మీదైతే మంచిది కదా. అయ్యో పాపం తీసుకొస్తే అది తప్పన్నట్టు మాట్లాడతారేంటి? నేనొచ్చి మిమ్మల్ని విడదీసినట్టయింది. వాళ్ళ ప్రవర్తన చెప్తుంది వాళ్ళ మధ్య ఎలాంటి సంబంధం ఉందో. నేను పెళ్లి చేసుకోవాలనుకున్నది కన్నెపిల్లని. కానీ ఇలాంటి బాయ్ ఫ్రెండ్ కల్చర్ ఉన్న అమ్మాయిని కాదు. వీళ్ళు ఇలా అపార్థం చేసుకున్నారేంటి? ఇదేంటిది? సాకేతులాగా ఉన్నాడే, అట్లా నడుపుతాడేట బకాగా. రే కారుండేసరికి కళ్ళు నెత్తికెక్కాయా? దగ్గర ముందు కిందకి దిగు. నెత్తికెక్కే కదా జనాల మీద నడిపేది. అంత రోడ్డు సరిపోలేదా? ఏమయ్యా
ఫ్రెండ్స్ ఫోన్ చేయి. చూస్తావేం బాబు పోలీసులకు ఫోన్ చేయి. హలో పోలీస్ స్టేషన్ సార్, ఇక్కడ ఒక యాక్సిడెంట్ జరిగింది సార్. మీరు అర్జెంటుగా రావాలి సార్. వస్తే రాని, నిన్ను వదిలే ప్రసక్తే లేదు. రే కిందకి దిగరా. అసలు ఈ బ్రేకింగ్ న్యూస్ ఇంట్లో వాళ్ళందరికీ ఆ మోత మోగించేయాలంతే. జరగండి, తప్పుగా పక్క జరగండి, జరగండి. జరగమ్మా. ఆగు. ఏంటి కొడతావా? పదా పదా. అలా కానిస్టేబుల్స్ ముందా కుర్రాడిని హాస్పిటల్ తీసుకెళ్ళండి. పదా. మీరు కాస్త బయటికి దిగండి. హలో పదండి. మీకే చెప్పేది, బయటికి దిగండి. గ్లాస్ డౌన్ చేయండి. దిగరా, కారు దిగు. యాక్సిడెంట్ చేసిన వాడివి కారు దిగి చూడాలనే కామన్ సెన్స్ లేదా? దిగితే చంపేసేటట్టున్నారు సార్. నువ్వు కారుతో గుద్ది చంపితే ఊరుకుంటారా? సార్ అది నేను చూడలేదు సార్. ఎవరైనా చూడకుండానే యాక్సిడెంట్ చేసేది. ఇంతకీ నువ్వు తాగున్నావా మామూలుగా ఉన్నావా? లేదు సార్. నో స్మెల్. నీ ఆర్సీ లైసెన్స్ తీ. అవి బండ్లో లేవు సార్. మరి ఐడి ప్రూఫ్? ప్రస్తుతం నా దగ్గర ఏమీ లేవు సార్. ఉండవయ్యా, నీ దగ్గర కాగితాలేంటి? బుర్రా, ఆలోచన, రూల్స్ రెగ్యులేషన్స్ పాటించడం ఏముండవు. ఉంటే ఇలా యాక్సిడెంట్ ఎందుకు చేస్తావు? సరే, నీ పేరేంటి? నువ్వెవరబ్బాయివి? ఏం చేస్తుంటావు? ఆ వివరాలైనా చెప్పు. సార్ సార్ అది సార్ దయచేసి అవేం అడగండి సార్. నేను ఇలా చేశానని తెలిస్తే మా గ్రాని బాధపడుతుంది, నా మీద కోపం తెచ్చుకుంటుంది. వద్దు సార్, నా వివరాలు ఏమీ అడగండి. నేను ఇప్పుడేం చెప్పలేను. అట్లానా? మరి ఎప్పుడు చెప్తావు? మా ఇంటికి భోజనానికి పిలిస్తే వచ్చి చెప్తావా? అవును, గ్రానీ ఎవరు? మదర్ తెరీసా అన్న లెవెల్లో చెప్తున్నావు? నాకు మదరు ఫాదరు మీరన్న మదర్ తెరిసా ఆవిడే సార్. అలానా? ఇలా రోడ్ల వెంట జనాన్ని గుద్ది చంపమంది ఆవిడేనా? ఇదిగో ఈ కథలు మాని నీ డీటెయిల్స్ చెప్పు. ప్లీజ్ సార్, నన్ను వదిలేండి సార్. ఎంత కావాలంటే అంత ఇస్తా. ఆ రోజులు పోయాయమ్మా. మేమివ్వటమే, మీరివ్వడాలు ఏమీ లేవు. చెప్పెవరు నువ్వు? ఏంటి నీ కదా? సార్ మీరెన్నిసార్లు అడిగినా నా నుంచి వచ్చే సమాధానం అదే సార్. నేనేం చెప్పను చెప్పను చెప్పను. ఏంటలా ఉగ్రవాదులా నొక్కి వక్కాణిస్తున్నావు? నీకంటే మహా మొండోళ్ళ నోటి నుంచే బళ్ళున నిజాలు కక్కిచ్చాను. నువ్వెంత పిల్లకాకివి. పిల్లకాకినైనా పెద్ద కాకినైనా ఈ విషయంలో నేను మూగ కాకిని సార్. నీ వ్యవహారం ఇక్కడ కాదు, స్టేషన్లో చెప్తా. పదా కారెక్కు. కానిస్టేబుల్ సార్ తీసుకురండి. పదలే ఎక్కువ. కూర్చో కూర్చో.